Matthew 11. మత్తయి సువార్త 11వ అధ్యాయం Verse 14, we saw this verse. 11-14 About John the Baptist. బాప్తిస్మ యోహాను గురించి. It said in verse 14 to the Israelites, if you people of Israel are willing to accept him, then John is that Elijah whom Malachi prophesied about. ఇశ్రాయేల్ దేశ ప్రభు ఏం చెప్పారంటే, ఇశ్రాయేలేరా మీరు ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే. The one whom Malachi prophesied about. ఎవరి గురించి అయితే మలాకి ప్రవచించాడో. But Israelites did not accept John the Baptist. కానీ ఇశ్రాయేలీయులు బాప్తిస్మ ఇచ్చే యోహాను అంగీకరించలేదు. వాళ్ళు They killed him. చంపేశారు. Then he's not the Elijah Malachi spoke about. మరి మలాకి చెప్పిన ఏలియా ఇతను కాదు. మరి He said, if you're willing to accept it, then he is that Elijah. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసుంటే రాబో ఏలియా ఇతడే. But what if he's not willing to accept it? మరి మీరు అంగీకరించడానికి మీ మనసు లేకపోతే ఏంటి పరిస్థితి? Israelites did not accept it. ఇశ్రాయేల్ అంగీకరించలేదు. Then there must be another Elijah to come. మరొక ఏలియా రావాలి. మరి Turn back to Malachi 4. మలాకి 4 మనం చూద్దాం. Verse 5. 4-5 I am going to send Elijah before the coming of the great and terrible day of the Lord. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. Is that referring to the first coming of Christ or the second coming of Christ? అంటే ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి చెప్తుందా, రెండవ రాకడ గురించి చెప్తుందా? And the first coming of Christ was not a terrible day of the Lord. మొదటి రాకడ మనం చూసినట్లయితే అదేదో భయంకరమైన మహాదినం కాదు. It was a gracious and merciful day. ఎంతో కృపా సహితమైన అది రాకడ. The great and terrible day is the second coming when he comes in judgment. భయంకరమైన మహాదినం ఏంటంటే రెండవ రాకడ, ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు. And here is a prophecy, before that second coming of judgment, God is going to send an Elijah, the prophet. ఆ రెండవ రాకడలో ఆ తీర్పు తీర్చడానికి ముందు దేవుడు ఏలియాను పంపిస్తాడు. It will be fulfilled. అది నెరవేర్చబడుతుంది. If Israel had accepted John the Baptist, then that would have been fulfilled there, but they did not accept him, so it was not fulfilled with John the Baptist. ఒకవేళ ఇశ్రాయేలీయులు మొదట అంగీకరించినట్లయితే ఏలియా అక్కడే అయి ఉండేవాడు. కానీ వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి ఇప్పుడు రెండవ రాకడకు ముందు అవుతాడు. They did not accept John the Baptist. వాళ్ళు బాప్తిస్మ ఇచ్చే యోహాను అంగీకరించలేదు. And what is this last days Elijah going to do? మరి ఇక్కడ చివరి దినాల్లో వచ్చే ఏలియా ఏం చేయాలి? Verse 6. 6వ వచనం. He is going to emphasize family relationship. ఆయన కుటుంబ సంబంధాలను ఆయన నొక్కి చెప్తాడు. Turning the hearts of the fathers to the children and the children to the fathers. అతడు తండ్రుల హృదయములు పిల్లల తట్టును, పిల్లల హృదయములు తండ్రుల తట్టును తిప్పును. John the Baptist did not speak about family life. బాప్తిస్మ ఇచ్చే యోహాను కుటుంబ సంబంధాల గురించే మాట్లాడలేదు. Moses, Elijah never spoke about family life. మోషే, ఏలియా వాళ్ళు ఎప్పుడు కుటుంబ జీవితాల గురించే మాట్లాడలేదు. But the last days Elijah will emphasize family life. కానీ చివరి దినాల్లో వచ్చే ఏలియా ఈ కుటుంబ సంబంధాల గురించి చెప్తాడు. Teaching fathers to bring up their children properly. తండ్రులకి పిల్లలను సరిగా పెంచాలని చెప్తాడు. And building relationship between children and fathers. తండ్రులకు పిల్లలకు మధ్య సంబంధాన్ని నెలకొల్పాలని. So now the question comes. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, who is the last days Elijah? మరి చివరి దినాల్లో వచ్చే ఏలియా ఎవరు? I'll tell you. నేను చెప్తాను. It is the body of Christ. క్రీస్తు యొక్క శరీరం. What the Bible calls one new man. బైబిల్ ఏం చెప్తుందంటే ఒక్క నూతన పురుషుడు. The church is called one new man. సంఘం ఏ విధంగా పిలువబడిందంటే ఒక్క నూతన పురుషుడు. The church is, in God's eyes, the church is not thousands or millions of people. దేవుని దృష్టిలో సంఘం అంటే ఏదో వేల మంది లక్షల మంది ఉంటామని కాదు. It's like our human body has got hundreds of parts. మన మానవ శరీరంలో కొన్ని వందల అవయవాలు ఉంటాయి. But it is one body. కానీ ఒక్క శరీరం ఇది. So the church in God's eyes is one body. కాబట్టి దేవుని దృష్టిలో సంఘం అంటే ఏంటంటే ఒక్క శరీరం. Christ is the head. క్రీస్తు శిరస్సు అయినాడు. If you've given your life to the head Christ and made him Lord of your life, you're part of that body. కాబట్టి శిరస్సు అయిన క్రీస్తుకు నిన్ను నువ్వు అప్పగించుకున్నట్లయితే నువ్వు కూడా ఆ శరీరంలో ఒక అవయవంగా ఉంటావు. And every part of the body needs the other part. శరీరంలో ప్రతి ఒక్క అవయవం కూడా వేరొక అవయవంతో అవసరం ఉంటుంది. Some parts have more important function. కొన్ని అవయవాలకి ఎక్కువ పని ఉంటుంది. For example, my tongue is more important than my little finger. ఎందుకంటే ఇప్పుడు నా చిన్న చిటికెన వేలుతో పోలిస్తే నా నాలుకకి ఎక్కువ పని ఉంటుంది. If I lose my tongue, it is a bigger loss than if I lose my little finger. కాబట్టి నాకు చిన్న చిటికెనేలు పోయిన దానికంటే కూడా నా నాలుక పోయినట్లయితే నాకు ఎంతో అది నష్టం. The eyes are more important than my fingers. కాబట్టి నా వేళ్లతో పోల్చినట్లయితే నా కళ్ళు ఎంతో ప్రాముఖ్యమైనవి.
So in the church also, some people have a more important function. కాబట్టి సంఘంలో కూడా కొంతమందికి ప్రాముఖ్యమైన పని ఉంటుంది, విధి ఉంటుంది. Some have a prominent ministry. కొంతమందికి ఎంతో ప్రాముఖ్యమైన పరిచర్య ఉంటుంది. Others, like inside our body, there are so many organs like liver, kidney, and all, which don't see, but they've also got an important ministry. కాబట్టి లోపల కొన్ని ఉంటాయి, లివర్, కిడ్నీ ఇలాంటి వాటికి కూడా ఎంతో ప్రాముఖ్యమైన పరిచర్య ఉంటుంది. There are more hidden members in our body than visible members. నిజానికి మన శరీరంలో మనం చూసినట్లయితే బయటకు కనపడే అవయవాల కంటే లోపల కనపడని అవయవాలు ఎన్నో ఉంటాయి. And some of those hidden members are very, very important. కాబట్టి ఆ కనపడని ఆ అవయవాలు ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనవి. The heart, the liver, the kidneys, they are very important. కాబట్టి మన గుండె, కిడ్నీ, లివర్ ఇవి చూసినట్లయితే అవి ఎంతో ప్రాముఖ్యమైనవి భాగాలు. In the same way, in the body of Christ, many of you who are never seen by other people, you got a very important ministry, even though you're a hidden member of the body. అదే విధంగా క్రీస్తు శరీరంలో కూడా మీరు అనేక మంది కనపడకపోవచ్చు, కానీ మీ క్రీస్తు శరీరంలో ఎంతో ప్రాముఖ్యమైన పరిచర్యను మీరు కలిగి ఉన్నారు. Many people see me. I'm like the one of the public, visible members of the body. అనేక మంది నన్ను చూస్తూ ఉంటారు, నేను బయటకు కనపడే ఒక అవయవాన్ని శరీరంలో. But there are so many people who pray for me. They are like the heart that's pumping the blood to make the tongue speak. కాబట్టి అనేక మంది నా గురించి ఒక హృదయం వలె వాళ్ళు ప్రార్థన చేసి నా నాలుక మాట్లాడటానికి రక్తాన్ని సరఫరా చేసే గుండెలాగా ఉంటారు. The tongue cannot speak if the heart is not pumping the blood. ఒకవేళ గుండె రక్తాన్ని సరఫరా చేయనట్లయితే నా నాలుక ఏం మాట్లాడలేదు. The reason I can speak so freely is because so many people are praying for me. కాబట్టి నేను ఇక్కడ ఇంత స్వేచ్ఛగా ఎందుకు మాట్లాడగలుగుతున్నా అంటే అనేక మంది నా గురించి ప్రార్థిస్తున్నారు. I know that many of you are praying for me. You are pumping the blood, and that's why I can speak. నాకు తెలుసు మీలో అనేక మంది నా గురించి ప్రార్థన చేస్తున్నారు, ఆ రక్తాన్ని సరఫరా చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. But this body of Christ, you and me and all over the world, that is the last days body of Christ, is the last days Elijah. కాబట్టి ఈ క్రీస్తు యొక్క శరీరం నువ్వు నేను ఈ ప్రపంచంలో ఉన్న అనేక మంది కూడా చివరి దినాల్లో ప్రభువు చెప్పిన ఏలియా. We saw in Malachi that one of the main emphasis of Elijah will is to turn the hearts of the fathers to the children and children to the fathers. మలాకీలో మనం చూసాము, తండ్రుల హృదయాలను పిల్లల తట్టును, పిల్లల హృదయాలను తండ్రుల తట్టును తిప్పివేస్తాడు ఏలియా పరిచర్య ఏంటంటే. And CFC churches emphasize that more than any other church. CFC సంఘాలు మరే సంఘాల కంటే కూడా ఎక్కువగా నొక్కి చెప్పిన మాటలు ఇవి. We tell people you cannot build a church if you don't build your family life. నీ కుటుంబాన్ని సరిగా కట్టుకోనట్లయితే నీ సంఘాన్ని నువ్వు కట్టుకోలేవు అని చెప్పాం. We say it's like a 3-story building. 3 అంతస్తుల భవనం. Foundation is God's love for us. అక్కడ దానికి పునాది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ మన ఎడల. Then the first story is your personal walk with God. ఆ తర్వాత మొదటి అంతస్తు ఏంటంటే ప్రభువుతో మనం వ్యక్తిగతమైన సంబంధం. On top of that is your family life. On top of that is the church ministry. దాని మీద మన కుటుంబ జీవితం, దాని మీద మన సంఘ జీవితం. So we emphasize family life. కాబట్టి కుటుంబ జీవితం గురించి నొక్కి చెప్పాం. Like we read in Malachi. మలాకీలో మనం చదివినట్లుగా. So that is the calling of the whole body of Christ, which includes you. కాబట్టి నిన్ను కూడా కలుపుకొని క్రీస్తు యొక్క శరీరం అంతటి పిలుపు అదే.